అన్ని రకాల సహాయాలను అందిస్తామని భారతదేశం అయితే భరోసానైతే కల్పించింది. మరి ఏదైనా కూడా శాంతి భద్రత శాంతితోనే వెళ్ళాలి, కానీ వేరే రకంగా వెళితే మాత్రం అది 100% జరిగేది కాదు. దేశం అభివృద్ధి కూడా ఆగిపోతుంది. దానికి కారణమే ఇండో పాక్ వార్లో కూడా వారిని ఎక్కువగా కొనసాగనివ్వకుండా మరి పాకిస్తాన్కి బుద్ధి చెప్పేటట్టు ప్రయత్నం చేసిన మరి కేంద్ర ప్రభుత్వం అక్కడ సక్సెస్ ఎలా అయిందో, అదేవిధంగా దేనికైనా వార్ అనేది మరి యుద్ధం అనేది ముగింపు కాదు. కాబట్టి దాని గురించి శాంతియుత మార్గంలో వెళ్ళాలని చెప్పి హితవు పలుకుతున్నాయి భారతదేశంతో పాటు పలు దేశాలు. ఇక ట్రంప్ పాక్ వెళ్ళి వారిని ఇండియాకు తీసుకురండి, మోడీకి ఓవైసీ సవాల్ విసిరారు. ట్రంప్లా పాక్కు వెళ్ళి వారిని తీసుకురావాలని. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైనిక చర్యలతో వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించి యుఎస్ తీసుకెళ్లినట్టే 26/11 ముంబై దాటిన ప్రధాన సూత్రధారులను కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాకిస్తాన్ నుంచి ఇండియాకు తీసుకురావాలని ఏఐఎంఐఎం చీఫ్ అసరుద్దీన్ ఓవైసీ అన్నారు. మదురోను ట్రంప్ పట్టుకుని స్వదేశానికి దేశానికి తీసుకువెళ్ళినప్పుడు 170 మంది ప్రాణాలను బలికొన్న 2008 ఉగ్రవాదులను నిందితులైన మసూద్ అజర్, లష్కరే తోయిబా నేతలను కూడా మోడీ పట్టుకుని ఇచ్చేదాకా ఓవైసీ మరి సవాల్ విసిరారు. ఓవైసీ గారు 100% మీరు చెప్పింది చేస్తారు నరేంద్ర మోడీ, ఎటువంటి పరిస్థితుల్లో తేడా లేదు, మీరైతే ఏమీ బాధపడమాకండి, 100% ఆ కాలం కూడా ముందే ఉందని చెప్పి మరి ప్రజలు కావచ్చు, మరి భారత ప్రజలందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి. భారత్కి పెద్ద విషయం ఏమీ కాదు. పాకిస్తాన్ వెళ్ళి అక్కడున్న వాళ్ళని మట్టు పెట్టి అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఖతం చేసి ఎక్కడైతే వాళ్ళ ఎయిర్ బేసెస్ ఉన్నాయో వాళ్ళని ధ్వంసం చేసి వచ్చిన భారత్కి మరి అక్కడికి వెళ్ళి వాళ్ళని తీసుకురావడం పెద్ద విషయం కాదు. దేనికైనా ఒక సమయం సందర్భం ఉంటుంది. మీ యొక్క సవాళ్ళు మరి రాజకీయంగా చేశారా, లేదంటే మరి ముడిపడేటట్టు చేశారా, ఏదన్నా ఎదురు దెబ్బ తీయాలనేట్టు చేశారో తెలియదు, కానీ కేంద్ర ప్రభుత్వం భారత్ తలుచుకుంటే కాందంటూ ఏమీ లేదు. 100% మీరు చెప్పింది పరిగణలోకి తీసుకుంటారు, తప్పేం కాదు. మీరు చెప్పింది ఆహ్వానించదగ్గ విషయం. 100% భారత్ ఆ ప్రయత్నాలు చేస్తుంది. మరి మీరు చెప్పిన మాటలు నరేంద్ర మోడీ గారు వినాలని, ఆ తర్వాత 100% అదిగానా చేసిన తర్వాత మరి పరిస్థితులు ఎట్టా ఉంటాయో అందరికీ తెలుసు. 100% మీరు ఏమీ బాధపడమాకండి ఓవైసీ గారు. మీరు రాజకీయంగా ఎన్ని మాటలు ఎన్ని ఘాటు మాటలు చెప్పినా దాన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా నెరవేర్చాలో ఏం చేయాలో కేంద్ర ప్రభుత్వానికి బాగా తెలుసు. ఓవైసీ గారు మీరే కన్నా ప్రధానమంత్రి అయితే ఈ పార్టీకి మొత్తం పాకిస్తాన్ ఉగ్రవాదులందరినీ కూడా సమూలంగా నాశనం చేసేసి భారతదేశాన్ని అత్యున్నత స్థాయిలో నిలబెట్టేవారు. మాకు కూడా ఆ సంగతి ప్రజలందరికీ తెలుసు. మరి మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్? ఓవైసీ గారు మాట్లాడిన కామెంట్ని మనం ఏ రకంగా చూడాలో మీరు కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి. ఇక 2036 ఒలింపిక్స్ భారత్లోనే గట్టి ప్రయత్నం చేస్తున్నాం. ప్రధాని మోడీ స్పష్టీకరణ చేశారు. భారతదేశం క్రీడా రంగంలో సరికొత్త శిఖరాలను అధిరోహించే దిశగా అడుగులు వేస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. వారణాసిలో 72వ జాతీయ వాలీబాల్ ఛాంపియన్షిప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న ఆయన క్రీడాకారులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా భారత భవిష్యత్తులో చేపట్టబోయే మెగా స్పోర్ట్స్ ఈవెంట్ల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. 2036 ఒలింపిక్స్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడమే లక్ష్యంగా భారత్ ముమ్మర ప్రయత్నాలు చేస్తుందని ప్రధాని మోడీ వెల్లడించారు. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ హక్కును దక్కించుకోవడానికి ఎక్కడ రాజీ పడకుండా కృషి చేస్తున్నామన్నారు. అలాగే 2030 కామన్వెల్త్ గేమ్స్ కూడా భారత్లోనే జరుగుతాయి అని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు నరేంద్ర మోడీ. ఆ రకంగా భారత్లో జరిగితే మన దేశ కీర్తి ప్రతిష్టలు మరింత ప్రపంచానికి మరింత ఎదిగే అవకాశం ఉంటుంది. 100% 2036కి మరి ఒలింపిక్స్ క్రీడలు అనేవి కూడా భారత్లోనే జరగాలని మనందరూ కూడా ఆశిద్దాం. ఇక మంత్రి సీతక్కకు కీలక బాధ్యతలు అప్పగించారు. మంత్రి సీతక్కకు కాంగ్రెస్ హైకమాండ్ కీలక బాధ్యతలు అప్పగించింది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన విబిజీ రామ్జీ చట్టాన్ని రద్దు చేసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలనే డిమాండ్తో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఈ నెల 10 నుంచి ఫిబ్రవరి 25 వరకు దేశవ్యాప్తంగా మరి ఎన్జీఎన్ఆర్ఏగా బచావో సంగ్రామ్ అధ్యక్షన ఆందోళన కార్యక్రమాన్ని పట్టుకునుంది. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు ఏఐసిసి అధిష్టానం 9 మంది సభ్యులతో జాతీయ స్థాయిలో సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. సీనియర్ నేత అజయ్ మాకెన్ సమన్వయకర్తగా వ్యవహరించే ఈ కమిటీలో సభ్యురాలిగా తెలంగాణ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క నియమితులయ్యారు. మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేష్, మాజీ ఎంపీలు సందీప్ దీక్షిత్, ఉదిత్ రాజ్, కర్ణాటక మంత్రి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే, అలాగే జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దీపికా పాండేయ్ సింగ్, రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన చైర్పర్సన్ సునీల్ పన్వర్, యూత్ కాంగ్రెస్ ఇన్ఛార్జి మనీష్ శర్మలు ఇందులో సభ్యులుగా నియమితులయ్యారు. మరి మనకి తెలుసు మహాత్మా గాంధీ పేరు మీద ఉన్న మరి చట్టాన్ని, గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని మరి జీరామ్జీ అని మరి మార్చడాన్ని కాంగ్రెస్ పార్టీ అయితే తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి. ఇక హైదరాబాద్లో చంద్రబాబు టీడీపీ నేత సాయిబాబా కుటుంబానికి బాబు పరామర్శ, పార్టీ ఆవిర్భావం నుండి ఆఖరి శాసనం వరకు ఆయన పార్టీలో